హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది అంటుంటారు కదండి, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అని. మన పెద్దలు చెప్పిన సామెత కూడా ఉంది కదండి, ఓడలు బండ్లవ్వడం, బండ్లు ఓడలవ్వడం అంటే. దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు అయితే ఒక హోటల్ యజమాని ఉంటాడనమాట. అయితే అతని దగ్గరికి ఇంటర్ చదివిన విద్యార్థి వస్తాడు. నాకు ఏదైనా పని ఇప్పించండి మీ హోటల్ అని అంటాడనమాట. అయితే యజమాని ఏమంటాడు, ఇక్కడ ఏం పని లేదు వెళ్ళు అని అంటాడు. ఏదైనా ఒకటి ఇప్పించండి అంటే ఏం లేదు వెళ్ళు అంటాడు అన్నట్టు. అయితే అతడు నెక్స్ట్ రోజు వస్తాడనమాట. నెక్స్ట్ రోజు వచ్చి వాళ్ళ అమ్మ నాన్నను కూడా పోషించుకోవాలని వస్తాడనమాట. నాకు ఏదైనా గిన్నెలు తోమడం కానీ క్లీనింగ్ చేయడం కానీ ఏది ఇప్పించినా సరే ఇప్పియండి అని హోటల్ని యజమాని అడుగుతాడనమాట. సరే మరి అంట్లు తోమడం, గిన్నెలు కడగడం, క్లీన్ చేయడం ఉంది, మరి చేస్తావా అంటే సరే చేస్తా అని అంటాడనమాట ఇతడు ఇంటర్ విద్యార్థి. సరే అని పనిచేస్తున్నట్టు ఇతడు ఓపికతోటి శాంతతోటి మంచిగా పనిచేస్తాడనమాట. అయితే ఆ యజమాని అన్నట్టు ఆయన అహంకారి అనమాట. ఏదో ఒకటి తిడుతూనే ఉంటాడనమాట. ఇతన్ని చాలా తిడతాడనమాట. అయితే హోటల్కి వచ్చిన వాళ్ళు కూడా ఇతడికి టిప్ ఇస్తారనమాట. ఒకళ్ళు 10 రూపీస్, ఒకళ్ళు 20 రూపీస్, ఇట్లా 30 రూపీస్ ఇట్లా ఇస్తారనమాట. ఉన్న వాళ్ళైతే 30 రూపీస్, ఇట్లా 40 రూపీస్ ఇస్తారనమాట. అయితే ఇతడు అన్ని డబ్బులు మంచి జమ చేస్తాడనమాట. అయితే ఒకరోజు దేవుడి గుడికి వెళ్తాడనమాట. దేవుడి గుడికి వెళ్తే హుండీలో ఒక 1 రూపీ వేద్దాం అనుకుంటాడు. 1 రూపీ ఎందుకు, మరి అమ్మ వాళ్ళకి ఛాయ్ కన్నా వనకొస్తాయి అని చెప్పేసి ఆ 1 రూపీ పక్కకి పెట్టుకొని ఒక పువ్వు పెట్టి దండం పెట్టి వస్తాడనమాట. అయితే ఇతడు ఇలా మంచి జమ చేస్తాడనమాట డబ్బులు. నెక్స్ట్ రోజు ఏమవుతుందంటే, ఇలాగే హోటల్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళు అనుకుంటారు, ఏంటి ఇతడు ఇంత మంచి పని చేసినా కానీ ఆ హోటల్ యజమాని చాలా బాగా తిడుతుండు ఇతన్ని అనుకుంటారు. పాపం వాళ్ళకి చాలా జాలేసి వాళ్ళు 10 రూపీస్ ఇచ్చే టిప్పు, 20 రూపీస్ ఇచ్చే టిప్పు, 30 రూపీస్ ఇలా ఇస్తారనమాట. అయితే అతడు కొంత డబ్బు బ్యాంకులో కూడా వేసుకుంటాడనమాట. అతడు డిగ్రీ కూడా చేస్తాడనమాట. అయితే ఈ హోటల్ యజమానికి అహంకారం బాగుంటుంది అండి. ఇట్లా కస్టమర్లు అనేది రారన్నమాట, తక్కువైపోతుంది. అయితే ఇతన్ని కూడా తీసేస్తాడు కదా అండి, కస్టమర్లు లేకుంటే ఇతన్ని కూడా తీసేస్తుంది కదా. అయితే ఈ హోటల్కి వచ్చిన వాళ్ళు ఒకరు గిట్ల అంటారు అన్నట్టు, నువ్వే ఒకటి హోటల్ పెట్టుకుంటే ఏమైతే నీకు ఒక గుడిసు ఉంది కదా, ఒక హోటల్ పెట్టుకో అంటే సరే అని చెప్పేసి ఇతడు పూరి ఇడ్లీ చేస్తాడు అన్నమాట. అలా ఇతడికి మంచి గిరాకీ అవుతుంది. ఆ హోటల్ యజమాని అహంకారంతో గిరాకీ కాక కుంగిపోతాడన్నమాట. అహంకారానికి ఓపికకు చాలా తేడా ఉంది కదా అండి. అహంకారిగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ బాగుపడినట్లు చరిత్రలో లేదు కదండి. అలాగే ఓపికగా ఉన్నవాళ్ళు భూప్రపంచం మీద ఎక్కడ కూడా లేరన్నమాట. ఓపికగా ఉన్నవారు ఓడినట్లు భూప్రపంచంలో ఎక్కడ కూడా లేదన్నమాట. కావాలంటే భగవద్గీతలో కూడా చూడండి. విజయం అనేది కూడా ఓపికగా ఉన్నవారి దగ్గరనే ఉంటుందండి. అహంకారం ఉన్న చోట అపజయం ఉంటుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? అవునంటారా కాదంటారా? అందరూ బాగుండాలని నేను అంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.